నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం సిఫారసు. ఏసీబీ కోర్టులో లోకేష్ కేసు విచారణ. రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారన్న సిఐడి ఆరోపణలు. నేటి నుంచి షర్మిల జిల్లాల పర్యటన. ఇచ్చాపురం బయలుదేరిన ఏపీసీసీ చీఫ్. ఇవాళ అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటన. డ్వాక్రా సంఘాలకు ఆసరా నిధుల విడుదల. నేటి నుంచి విధుల్లో చేరనున్న అంగన్వాడీలు. జులై నుంచి జీతాలు పెంచనున్నట్లు ప్రభుత్వం హామీ. అయోధ్యకు పోటెత్తిన భక్తులు. రామనామ స్మరణతో మార్మోగుతున్న రామజన్మభూమి. వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పార్టీ మరో వ్యక్తిని పెట్టాలని అధిష్టానం భావిస్తుందని చెప్పారు. అయితే రాజకీయంగా అనిశ్చితి ఏర్పడిందని, ఇందుకు తాను బాధితుడిని కానని కృష్ణదేవరాయలు అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, మీ వద్ద ఉన్న సమాచారం ఏ విధంగా ఉంది? శివాని, ఇప్పుడే వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయ పార్టీకి అదేవిధంగా ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. నర్సరావుపేట ఎంపీగా ఉన్న యువకుడైన విద్యావేత్త అదేవిధంగా పారిశ్రామికవేత్త కృష్ణదేవరాయ ఒక్కసారిగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రకటించడం అనేది వైసీపీలో పెద్ద షాక్ గా చెప్పవచ్చు. అధికార పార్టీ లో అనిశ్చితి ఏర్పడిందని, దానికి తాను కారణం కాదని, పల్నాడు ప్రజలు ఎంతో ఆదరించారని, నరసరావుపేట ఎంపీగా తనకు భారీ మెజార్టీ అందించారని, త్వరలో భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకుంటానని ఎంపీ ప్రకటించి తన అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. నేను 4.5 ఏళ్లు పల్నాడు ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. అభివృద్ధి కొంత మధ్యలో నిలిచిపోయింది. తిరిగి నర్సరావుపేట ఎంపీగా సీటు కావాలని కోరుతున్నప్పటికీ అధిష్టానం నిర్లక్ష్యం చేసి వేరొకరి పేరు ప్రతిపాదించింది. అందుకే నేను తప్పని పరిస్థితుల్లో ఆ పార్టీని వీడాల్సి వచ్చిందని కూడా ఎంపీ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా పార్టీ మరో వ్యక్తిని పెట్టాలని అధిష్టానం భావిస్తుందని చెప్పారు. అయితే రాజకీయంగా అనిశ్చితి ఏర్పడుతుందని, ఇందుకు తాను బాధితుడిని కానని కృష్ణదేవరాయలు అన్నారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, సడన్ గా ఈ రాజీనామా వెనకాల కారణాలు ఏంటి? మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? శివాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ రోజు రాజీనామా చేశారు. ఇప్పటికే 2 ఎంపీలు రాజీనామా చేశారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అదేవిధంగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా వైసీపీకి రాజీనామా చేయడం అనేది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీని విడుతున్నట్లు ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. అయితే శ్రీకృష్ణదేవరాయలు రాజీనామాకు ప్రధాన కారణం నర్సరావుపేట ఎంపీ సీటు విషయంలో ఇటు వైసీపీ అధిష్టానానికి ఎంపీకి మధ్య కొంత విభేదాలు రావడమే కారణమని తెలుస్తూ ఉంది. గతంలో నర్సరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు ఎంపీగా వైసీపీ తరఫున విజయం సాధించారు. అయితే లావు శ్రీకృష్ణదేవరాయల్ని వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలకి గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే తాను గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తిగా లేనని సీఎం జగన్మోహన్ రెడ్డికి లావు కృష్ణదేవరాయలు స్పష్టంగా చెప్పడం జరిగింది. నర్సరావుపేట ఎంపీ
టికెట్ ఇస్తే పోటీ చేస్తారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం నరసరావుపేట ఎంపీ సీటు విషయంలో బీసీ అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ నుంచి బీసీకి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. నరసరావుపేట పార్లమెంట్ పరిధికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ రావు శ్రీకృష్ణదేవరాయలని ఎంపీగా కొనసాగించాలని కోరుతూ ఉన్నప్పటికీ కూడా సీఎం జగన్ మాత్రం బీసీని బరిలో దింపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నిర్ణయంతోనే లావు శ్రీకృష్ణదేవరాయలు కొంత అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తూ ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చినందుకే తాను రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన స్పష్టమైన ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా నరసరావుపేట ఎంపీ సీటు విషయంలో సీఎం జగన్ అనుసరించినటువంటి తీరు కారణంగానే శ్రీకృష్ణదేవరాయలు ఈ రోజు పార్టీకి అదేవిధంగా ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారని అయితే చెప్పుకోవచ్చు. అదే మరోవైపు లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ మారుతారని గత కొద్ది కాలంగా ప్రచారం కూడా జరుగుతుంది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలను శ్రీకృష్ణదేవరాయలు కూడా ఖండించారు. తను తెలుగుదేశం పార్టీలకు వెళ్ళడం లేదు, ఎవరితో భేటీ కాలేదని చెప్పుకొచ్చారు. కానీ సడన్ గా ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయటము అదేవిధంగా వైసీపీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయల పార్టీ మార్పు అనేది ఖాయమైందని కూడా చెప్పుకోవచ్చు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిలో మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తుంది. ఇప్పటికే పలువురు స్థానాలను మార్చిన హైకమాండ్ 5వ జాబితా సిద్ధం చేస్తుంది. వరుసగా విడుదలవుతున్న జాబితాలో సీటు దక్కని నేతలు అసంతృప్తితో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మరో వ్యక్తిని పెట్టాలని అధిష్టానం భావిస్తుంది. కృష్ణదేవరాయలను గుంటూరు నుంచి బరిలో దించే యోచనలో ఉంది. అయితే తాను నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని అధిష్టానానికి తేల్చి చెప్పారు కృష్ణదేవరాయలు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. అయితే గత కొంతకాలంగా ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తాను తెరదించాలని భావిస్తున్నట్లు కృష్ణదేవరాయలు చెప్పారు. రాజకీయ అనిశ్చితికి తాను బాధితుడిని కాదన్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షురాలి హోదాలో జిల్లాల పర్యటన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా షర్మిల ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్చాపురంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించనున్నారు. అనంతరం పొందూరు ఖాదీ కార్మికులు ఉదానం కిడ్నీ బాధితులతో సమావేశం కానున్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షురాలి హోదాలో జిల్లాల పర్యటన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా షర్మిల ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్చాపురంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి షర్మిల పూలమాలలు అర్పించనున్నారు. అనంతరం పొందూరు ఖాదీ కార్మికులు ఉదానం కిడ్నీ బాధితులతో సమావేశం కానున్నారు.
పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఖచ్చితంగా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షురాలి హోదాలో జిల్లాల పర్యటన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా షర్మిల ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్చాపురంలో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించనున్నారు. అనంతరం పొద్దూరు ఖైదీ కార్మికులు ఉద్దానం కిడ్నీ బాధితులతో సమావేశం కానున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి గిరి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గిరి, చెప్పండి, షర్మిల యొక్క పాదయాత్ర కానివచ్చు, లేకపోతే అప్డేట్స్ రానున్న రోజుల్లో ప్రోగ్రామ్స్ అప్డేట్స్ మీ వద్ద ఏ విధంగా ఉన్నాయి? కానీ ఇప్పటికే శ్రీకాకుళం చేరుకుంటున్నారు. శ్రీకాకుళం నుంచి బై రోడ్ లో విజయపురం అయితే వస్తున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులంతా కూడా విజయపురం అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రాజశేఖర రెడ్డి ఆ యొక్క పాదయాత్ర ముగించిన ఘాటు వద్ద అయితే భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు జిల్లా నలుమూల నుంచి కూడా రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ కిడ్నీ బాధితులను కూడా ఆవిడ ఇప్పుడు పరామర్శిస్తారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వైఫల్యాల్ని ఆవిడ ఎత్తి చూపే విధంగా ఇక్కడ ఆవిడ ప్రసంగిస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న నాయకులు అయితే మనకి ఇప్పటికే వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి ఈ బాధితులకి న్యాయం చేస్తామని గతంలో మాటిచ్చారు, ఇప్పుడు ఇవ్వలేదు. దాని మీద కూడా ఆవిడ ఎత్తి పొడిచే మాటలు చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తాయని కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మనకి సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడ ఉన్న శ్రేణులంతా కూడా ఆవిడ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక అరగంట లేట్ అయిన కారణంగానూ కూడాను మనకు తెలియపరుస్తుంది. అయితే ఈ అరగంట లేట్ లో ఆవిడ వచ్చి ఇక్కడ ఆయన నివాళులు అర్పించిన అనంతరము ఇక్కడ బహిరంగ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. ఆ సభలో కూడా ముందు మాట్లాడిన అనంతరం ప్రెస్ తో కూడా మాట్లాడతారని కూడా మనం చెప్తున్నారు. ఆ మాట్లాడిన అనంతరం అక్కడ నుంచి మధ్యాహ్నం భోజనం చేసి ఆ అనంతరము విజయనగరం జిల్లాకు పయనిస్తారు. ఈ లోపల మహిళలో కూడా కొన్ని ప్రాంతాలను పర్యటించి అనంతరం విజయనగరంలో సభ ఉందని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గిరి. అమెరికాలో మరోసారి తుపాకీ విష సంస్కృతి జడలు విప్పింది. ఇలినాయిస్ రాష్ట్రంలో జొలియట్ పట్టణంలో ఆది సోమవారంలో ఓ దుండుగుడు జరిపిన కాల్పులో 8 మంది మృతి చెందారు. 2 వేర్వేరు ఇళ్లలో ముష్కరుడు కాల్పులకు తెగబడ్డాడు. నిందితుడిని రోమియో నాన్స్ గా గుర్తించారు. మరణించిన వారితో అతడికి ముందు నుంచే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆదివారం నుంచే ఈ దుశ్చర్యకు పాల్పడినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం మరణ ఆయుధాలతో రోమియో నాన్స్ ఎరుపు రంగు టొయోటా కారులో తప్పించుకుని తిరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి గురించి ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో వైసీపీలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. నియోజకవర్గ మండలాల్లో మొదటి నుండి వైసీపీ జెండా పట్టుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా టీడీపీ నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని నేతలు ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఎమ్మెల్యే పనితీరుపై స్థానిక వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే సూలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేట సంజీవయ్యకు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. దాంతో ముచ్చటగా 3వసారి కూడా తన గెలుపు ఖాయమని సంజీవయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా నెల్లూరు నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయం రసవత్తంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా దాదాపు రాజకీయం ఎక్కడికక్కడ ఊపెత్తుతున్న పరిస్థితి ఉంది. ఇటు టీడీపీ నాయకులు, అదేవిధంగా అటు వైసీపీ నాయకులు ఎక్కడ చూసినా ప్రజల్లో తిరుగుతూ తన గెలుపు కోసం కష్టపడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా మనం చూసినట్లయితే ప్రధానంగా 2014-2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య భారీ మెజారిటీతో గెలుపు
గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా 2014లో స్థానిక ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు ఆ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ప్రజలతో కలిసి ప్రజలు ఎలాంటి సమస్యలు తీసుకొచ్చినా సమస్యల కోసం కృషి చేస్తూ అభివృద్ధి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే 2014 గెలుపు తర్వాత నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ప్రజల్లో ఓ స్థిరంగా సంజీవయ్య పేరు నిలబడిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా 2019 ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం పార్టీ అధికారంలోకి రావడంతో అదేవిధంగా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు దూరంగా ఉంటూ ఆ ప్రజలు సమస్యలు తెలుసుకోలేకుండా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి మహిళా ఓటర్లు 1,17,000, అదేవిధంగా పురుషులకు సంబంధించి కూడా 1,13,000 మంది ఓటర్లు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా మొదట 2014లో మంచి పేరు సంపాదించుకున్న ఎమ్మెల్యే సంజీవయ్య 2019 ఎన్నికల్లో గ్రూప్ రాజకీయాలు చేయడంతో పాటు కూడా వైసీపీ అధికార పార్టీలో సూలూరుపేట నియోజకవర్గంలో 2 వర్గాలుగా అయితే విడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు సూలూరుపేట నియోజకవర్గంలో వర్గపోరు జరుగుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వర్గపోరుకు సంబంధించి కూడా తారాస్థాయికి చేరడంతో ఈ వర్గపోరు విషయం అధిష్టానం వద్దకైతే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధిష్టానం దీనికి సానుకూలంగా స్పందించి స్థానిక నాయకులను పంపించి అదే విజయసాయిరెడ్డితో పంపించి కూడా విజయసాయిరెడ్డిని పంపించి విజయసాయిరెడ్డితో కూడా ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా రెండో వర్గానికి సంబంధించి ఎలాంటి స్పందన లేకపోవడం, అధిష్టానం చెప్పినప్పుడు సరే అని చెప్పడం, అధిష్టానం పెద్దలు వెళ్ళిన తర్వాత దాని గురించి పట్టించుకోకపోవడంతో కూడా దాదాపుగా ఈ వర్గపోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్న పరిస్థితి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేటలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల సామాజిక సాధికార యాత్రకు సంబంధించి కూడా యాత్రలో ప్రధానంగా కూడా విజయసాయిరెడ్డి, దానికి సంబంధించి స్థానిక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే పాల్గొన్న అనంతరం కూడా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవయ్యకి సీటు కన్ఫర్మ్ చేస్తున్నట్టు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కన్ఫర్మ్ చేసిన అనంతరం కూడా ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గానికి సంబంధించి మనం చూసినట్లయితే కూడా జగన్ ముద్దు ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ కూడా ఫ్లెక్స్ కార్డులు పెట్టుకొని ఎమ్మెల్యే సంజీవయ్యకి ఉన్న వ్యతిరేక వర్గం కూడా ఒక సమావేశమైన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నుండి. భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీపై జరిగిన దాడికి నిరసనగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్ట రాగమై ఆధ్వర్యంలో కోవత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల కుటుంబం ప్రజల కోసమే పోరాడుతున్నారని, అలాంటి వారిపై దాడి చేయడం దారుణమన్నారు. రాహుల్పై జరిగిన దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని రాగమై పిలుపునిచ్చారు. నిన్న కొన్ని అరాచక శక్తులు ఆయన అడ్డుకోవడం జరిగింది. మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఎన్నో మతాలు, కులాలు, ఎన్నో భాషలు కలగలిసి అందరం అన్యోన్యంగా ఒక సోదర సోదరిలాగా అందరూ కలిసి ఉంటున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి. అలాంటి మన ఇండియాని కొన్ని మతతత్వ శక్తులు, మరి మతోన్మాదము, కులోన్మాదము, ప్రాంతీయతత్వము రెచ్చగొట్టి విద్వేషాలకి గురి చేసి మన దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారిని దౌర్జన్యంగా అడ్డగించి వారిని సుమారు ఒక 25-30 మంది వరకు కూడా కర్రలతోటి బస్సును అడ్డగించి కార్లని ధ్వంసం చేయడం జరిగింది, ఫ్లెక్సీలను చింపడం జరిగింది. ఈ విధంగా మన కాంగ్రెస్ శ్రేణులని రాహుల్ గాంధీ గారిని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 505 పాయింట్లు పుంజుకొని 71,929 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 141 పాయింట్లు పెరిగి 21,712 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.11 వద్ద ప్రారంభమైంది. అమెరికా మార్కెట్లు గత వారాన్ని లాభాలతో ముగించాయి. నేడు ఏషియా పెసిఫిక్ ప్రధాన సూచీలు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ట్రేడ్ చమురు ధర 24 గంటల్లో 0.17% తగ్గి $79.92 చేరింది. విదేశీ సంస్థాగత మదుపరులు శనివారం 545.58 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపరులు సైతం 719 కోట్ల విలువ చేసే వాటాలను అమ్మేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా మార్కెట్లు శనివారం పనిచేయవు.
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కారణంగా సోమవారం మార్కెట్లు పనిచేయనందున ఈ వారం ట్రేడింగ్ 3 రోజులకే పరిమితం అవుతుంది. రైట్, ఇవి మరి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.